ఎదుటి వాళ్ళ పట్ల ఎలాంటి ఆలోచన విధానంతో నువ్వు ఉన్నావో ఎదుటి వాళ్ళు కూడా నీ పట్ల అదే రకమైన వైఖరితో ఉంటారు కదా. నేను తెలుసుకునే ప్రయత్నం చేయి. నీకు విజయం వచ్చింది, సంతోషం కలిగింది, నీలోని ప్రతిభే కారణం అని ఎంతగా మురిసిపోతున్నావు. మరి అపజయం వచ్చినప్పుడు, నువ్వు ఓడిపోయినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు కారణం కూడా నువ్వే కదా. దేవుణ్ణి నిందిస్తూ, ఎదుటి వాళ్ళని నిందిస్తూ, పరిస్థితుల నుంచి, పరిసరాల నుంచి ఎందుకు దూరంగా పారిపోతూ, ఒంటరిగా మిగిలిపోతూ, సంఘటన అది ఏదైనా కావచ్చు, రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. ఎదుటి వాళ్ళు ఎలాగైనా తీసుకుంటారు. నీ ఇష్టాలను, నీ ఆలోచనని, నీ పద్ధతుల్ని ఎదుటి వాళ్ళకి కూలంకషంగా చెప్పి ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు ఏదో ఆశిస్తున్నప్పుడు వాళ్ళు ఎలాగైనా తీసుకుంటారు. పతనము చేయొచ్చు, పైకి లేపచ్చు. కారణం మాత్రం ఖచ్చితంగా నువ్వే. ఏం మించిపోయింది లేదు. తాత్కాలికంగా నిన్ను ఓడిస్తారేమో, కాకుండా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకునే విధానం, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దాన్ని అధిగమించే తీరే నిన్ను ఒక స్థాయిలో నిలబెడుతుంది. ఒంటరిగా మిగిలిపోకు.